హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశ్న జవాబు. యాక్చువల్లీ శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతంలో ఈ విషయమంతా శ్రీకృష్ణమయమని చెప్తాడు. సో శ్రీకృష్ణుడు నేనే గతము, నేనే ప్రస్తుతం, నేనే భవిష్యత్తు, నేనే దేవుడిని, నేను సృష్టిస్తాను, నేను నాశనం చేస్తాను, ఈ విషయంలో ప్రతి అణువులో నేను ఉంటాను అని చెప్పి చెప్తాడు. ప్రతి ఒక్క ఏ పనైనా నా కనుసన్నల్లోనే ఉంటుంది అని చెప్తాడు కదా. అంత శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణుడి గురించి చాలా తక్కువ మందికి చాలా తక్కువ విషయాలు తెలుసు అనమాట. మీ అందరికీ తెలియని శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని విషయాలు ఈరోజు మనం ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ తల్లి యశోద నోరు తెరవమన్నప్పుడు నోరు తెచ్చిన శ్రీకృష్ణుడు తన నోట్లో విశ్వమంతా చూసిన యశోద తన దేవుడు కాబట్టి, తను అవతారం కాబట్టి ఇంకా తన తల్లి ఇది చూడకూడదు, దీన్ని మర్చిపోవాలని చెప్పేసి యశోద చూసిన ఆ సంఘటననే మొత్తం మర్చిపోయేలాగా చేస్తాడు. తన దైవశక్తితోటి ఆ జ్ఞాపకాలను తలని తొలగించేస్తాడు అనమాట. ఇది ఫస్ట్ ఎవరికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. తర్వాత ఇక శ్రీకృష్ణునికి మొత్తం ఓవరాల్గా 16,108 భార్యలు ఉంటారు. దాంట్లో అష్టభార్యలను పిలిచే వాళ్ళు మెయిన్ తనకు ఎంతో మనసుకు నచ్చిన వాళ్ళు, తను పెళ్లి చేసుకున్న భార్యలు అనమాట. ఆ 8 మంది రాణులు బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు కూడా. రుక్మిణి శ్రీకృష్ణుని మొదటి భార్య. రుక్మిణి తండ్రి ఆమెకు బలవంతంగా వేరే పెళ్లి చేద్దామని ట్రై చేస్తా ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మి అనే వాళ్ళ బ్రదర్ని, రుక్మి అనే అన్నయ్యని సగం శిరోముండనం చేసేసి, అంటే సగం గుండు కొట్టించేసి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. సో ఆ విధంగా రుక్మిణిని తను పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో రుక్మిణి అడగడం వల్ల ఆ రుక్మిణి అనే తన అన్నని వదిలిపెట్టేస్తాడు, చంపకుండా వదిలేస్తాడు. ఇంకా ఆ వివాహం చేసుకుంటాడు అనమాట. తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నారదముని ద్వారకలో శ్రీకృష్ణుని చూడడానికి వెళ్తాడనమాట, అంటే విజిట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుని మహిమలు తెలుసుకునే ప్రాసెస్లో భాగంగా తన భార్యలో ఒకరిని ఇవ్వమంటాడు అనమాట, బహుమతిగా, అంటే గిఫ్ట్గా ఇవ్వమని అడుగుతాడు అనమాట. తన భార్యలలో ఎవరు ఒంటరిగా కనిపించినా కూడా ఆ వాళ్ళను నీ వెంట తీసుకుని వెళ్ళొచ్చు నారద మహర్షికి చెప్పేసి. అప్పుడు నారద మహర్షి అసలు మొత్తం ఎంత రేపల్లె అనుకోండి, ఇంకా బృందావనం అనుకోండి, ఎంత వెతికినా కూడా ఒక్కరు కూడా ఒంటరిగా కనిపించారు. ఒక్క భార్య కూడా ఒంటరిగా కనిపించారు అనమాట. ఎందుకంటే ప్రతి చోట, అంటే తన భార్యలో ఉన్న ప్రతి చోట శ్రీకృష్ణుడు అనిపిస్తూ ఉంటాడు నారద మహర్షి. సో ఇదంతా శ్రీకృష్ణుని లీల, ఇంకా నేను చేయలేను, శ్రీకృష్ణుడు అనేవాడు అవతార పురుషుడు, దేవుడు, తన రూపం ధరించిన మహావిష్ణువు అని చెప్పేసి అట్లా తన తప్పు క్షమించమని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇంకా 4వ విషయాన్ని వస్తే గాంధారి శాపం. మహాభారత యుద్ధ టైంలో శ్రీకృష్ణ భగవానుడు గాంధారిని ఓదార్చడానికి వెళ్తాడు. అంత జరిగిన తర్వాత, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, అప్పుడు గాంధారి తన వంశాన్ని మొత్తం నాశనం చేస్తున్నా, ఇప్పటి నుండి 36 సంవత్సరాల తర్వాత యాదవ వంశం పూర్తిగా నశిస్తుందని శాపమిస్తాడు అనమాట. అలా చెప్పిన తర్వాత కూడా శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపి తన బిడ్డల ప్రాణాలను కాపాడుతానని భావిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు అలా చేయడు. యుద్ధం మహాభారతంలో జరుగుతూనే ఉంటది. కౌరవ వంశమే మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది అనమాట. సో గాంధారి ఇచ్చిన శాపం వర్కౌట్ అయిన కాలాన్ని నా చిన్న ఒక షార్ట్ లో చెప్పాను, చూడండి. సో కానీ గాంధారి అంత శాపం ఇచ్చినా కూడా శ్రీకృష్ణుడు చేసేది మాత్రం తను చేసుకుంటూ తను వెళ్ళిపోతుంది. ఎందుకంటే తన ఎత్తిన అవతారమే జరిగేది జరగమానదు అనే సిద్ధాంతంలో నడుస్తుంది కాబట్టి. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే తదాస్తు అని సమాధానమిస్తాడు అనమాట. ఈ ప్రపంచం మొత్తం పూర్తిగా పాపాలతో నిండిపోయింది కాబట్టి యుగాంతం జరగక తప్పదు అని చెప్పేసి అక్కడ గాంధారితో చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా దాని తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్కి వస్తే శిశుపాలుడికి సంబంధించింది. శిశుపాలుడు పెద్ద రాజు, కానీ చెడు లక్షణాలు కలిగిన రాజు అనమాట. శిశుపాలుని 100 తప్పుల వరకు అతను చంపను అని ఒక మాట ఇచ్చిన శ్రీకృష్ణుడు శిశుపాలుని తల్లికి మాటిస్తాడు అనమాట. శ్రీకృష్ణుడు మాట ఇచ్చిన కారణంగా తన 100 తప్పుల వరకు క్షమించడం జరుగుతుంది. కానీ ఒక సమావేశంలో ఏమవుతుంటే, ఒక మీటింగ్ ఏమవుతుంటే శ్రీకృష్ణుని చాలా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎవరు? శిశుపాలుడు చాలా నిందిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని తప్పుగా లెక్కిస్తూ వెళ్ళిపోతున్న శ్రీకృష్ణుడు 100 తప్పులు పూర్తి కాగానే సుదర్శన చక్రంతో తల నరికేస్తాడు అనమాట, ఎవరిది? శిశుపాలుడిది. అలా మనము ఎన్ని తప్పులు చేసినా కూడా ఎదుటి వాళ్ళు భరిస్తారు, చేస్తారు అని అనుకోవడం మన తప్పు చేయకుండా ఉండడమే మన విధి అనమాట. తప్పందరం చేస్తాం కానీ తప్పు చేయకుండా ఉండడం ఎంతవరకు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మన విధి. సో శిశుపాలుడు యాక్చువల్లీ జరాసంధుడు నిజానికి పూర్వజన్మలో జయ విజయులనే విష్ణుని ద్వారపాలకులు అనమాట. శిశుపాలుడు, జరాసంధుడు ఇద్దరు శ్రీకృష్ణ చేతిలో జన్మవుతారు. వాళ్ళు పూర్వజన్మలో, ఇంతకుముందు జన్మలో జయ విజయులనే విష్ణుని ద్వారపాలకులు. సో యాక్చువల్ ఏంటంటే వాళ్ళకి శాపం తగిలి 3 జన్మలు విష్ణుమూర్తికి
దూరంగా ఉండాల్సి వస్తుంది అనమాట. సో మంచి వాళ్ళుగా 300 సంవత్సరాలు విష్ణువుకి దూరంగా ఉండలేని వీళ్ళు చెడ్డగా అవతరించి తొందరగా మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి చేరదామని మళ్ళీ విష్ణుమూర్తి అవతారంలోనే శ్రీకృష్ణుడు అవతారం ఎత్తిన శ్రీకృష్ణుని చేతిలోనే చంపబడతారు అనమాట, సంహరించబడతారు. తిరిగి విష్ణువు చెంతకే మళ్ళీ శ్రీకృష్ణుడి తనువు చాలించిన తర్వాత మళ్ళీ విష్ణు చెంతకే చేరినట్టుగా పురాణాలలో ఉందన్నమాట. సో ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. తర్వాత క్రమంగా ఏమవుతుంది, కృతయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు మరియు ద్వాపర యుగంలో శిశుపాల జరాసంధులుగా అవతారం ఎత్తి చివరికి విష్ణు వద్దకే చేరుతారు అనమాట. ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా శ్రీ మహావిష్ణువే అన్ని అవతారాలకి మూల పురుషుడు కాబట్టి తన చేతి అక్కడే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అనమాట. తర్వాత ఇంకా కృష్ణుడు, ద్రౌపది, ఇంకా మహాభారతంలో అన్నా చెల్లెల ప్రేమకు నిదర్శనంగా శ్రీకృష్ణుడు ద్రౌపదిలను ఎక్కువ అంత ప్రేమ కలిగి ఉందని చెప్తారనమాట. ద్రౌపది ఏమో పార్వతీదేవి అంశ, యాక్చువల్లీ కృష్ణుడు విష్ణుమూర్తి అంశగా చెప్తారనమాట ఈ మహాభారతంలో. ఇక్కడ విష్ణువు పార్వతీదేవిలను అన్నా చెల్లెళ్ళుగా పురాణాలు చెప్పారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ద్రౌపది ఏమో పార్వతీదేవి అంశ, కృష్ణుడేమో విష్ణుమూర్తి అంశ. సో ఇంకా కానీ వీళ్ళ మధ్య ఉన్న అన్న చెల్లెల సంబంధం, ప్రేమ అనేది మాత్రం వీళ్ళదే గొప్ప ప్రేమ అని చరిత్రలు చెప్తా ఉంటాయి. 7th ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఏంటంటే, ద్రోణాచార్యునికి ఏకలవ్యుడు తన బొట్టనవేలిని అర్పించినప్పుడు, అంటే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు ఇలా అయితే ఇంకా కష్టం అని చెప్పేసి అనుకున్నప్పుడు, శ్రీకృష్ణుడు ఏకలవ్యునికి ఒక వరం ఇచ్చిందని చెప్పేసి ఒక పురాణాల్లో ఒక ప్రతీతి అయితే ఉందన్నమాట. అదేంటంటే, క్రమంగా యజ్ఞం నుండి పుట్టిన దృష్టద్యుమ్నుడి చేత ద్రోణాచార్యుడు వధించబడ్డాడు. కానీ మహాభారత యుద్ధంలో కర్ణుడు ఏకలవ్యుని చెల్లెలిని పరిణయమాడిన కారణంగా ఏకలవ్యుడు కౌరవ సైన్యం వైపు ఉండాల్సి వచ్చిందని ఒక స్టోరీ అన్నమాట. అంటే ద్రోణాచార్యుడు చేసిన తప్పిదంకి కర్ణుడు ఏకలవ్యుని చెల్లెల్ని పెళ్లాడిన విధానానికి ఏకలవ్యుడు కౌరవుల పక్షాన ఉండి మహాభారత యుద్ధంలో యుద్ధం చేస్తాడు అనమాట, కౌరవ సైన్యం తరపున. సో ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ శ్రీకృష్ణుడి గురించి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎంతవరకు నమ్ముతారు జనాలు నమ్మరనేది తెలియదు కానీ శ్రీకృష్ణుని ప్రస్తావన జైన సాహిత్యంలో కూడా ఉందంట. జైన సాహిత్యంలో శ్రీకృష్ణుని వాసుదేవుడు అని కూడా, అంటే వాసుదేవుని కథానాయకుడు అని చెప్పేసి కూడా అట్లా అని చాలా మంది నమ్ముతారంట. బౌద్ధ మతంలో కూడా బౌద్ధ సాహిత్యం ప్రకారం వైభవ జాతకంలో కంసవధ కోసం శ్రీకృష్ణుడు యువరాజులా వచ్చాడనే ఒక ప్రతీతి. అట్లా ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో ఇలా ఇన్ని రకాలుగా శ్రీకృష్ణుడిని ఫ్యాక్ట్స్ చెప్పుకున్నా పోతే ఒకటి ఎన్నో ఉంటుంటాయి. అసలు మనము రామాయణ మహాభారత ఇతిహాసాలు చదువుతున్నా కొద్దిగా మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తుంటాయి. సో మీకు ఇలా ఏదైనా ఇంట్రెస్టింగ్ మీకు ఆల్రెడీ తెలిసింది ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఏది తెలియలేదో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా వీడియో దేని గురించి చేయాలని కూడా మీరు కామెంట్ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే, మన నానుడి భాషలోనే మనం చెప్పుకుంటూ పోతే ఈజీగా అర్థమవుతుంది నేను చెప్తున్నాను. మనకు అంత పెద్ద సాహిత్యము అంత రాదు కాబట్టి మనం ఇట్లా చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది అనుకుంటున్నా. జై శ్రీకృష్ణ.